శాడిస్ట్ బావ పార్ట్ 38. అభి స్పర్శకి సితార గొంతు మూగబోయింది. కళ్ళు మూసుకొని అభి టచ్ని సెన్స్ అవుతూ ఫీల్ అవుతుంది. అభి సితారాని కొన్ని సెకండ్స్కి వదిలేసి ఫేస్ చూస్తూ సారీ బేబీ అని అన్నాడు హస్కీ వాయిస్లో గిల్టీనెస్ యాడ్ చేసి. ఇంకా కళ్ళు మూసుకొని తన టచ్ని ఫీల్ అవుతున్న సితారాని చూసి నవ్వొచ్చింది అభికి. సితారా ఇంకా అదే పొజిషన్లో ఉంటే తాను టెంప్ట్ అయ్యేలా ఉన్నాడని అతి కష్టం మీద సితారాని వదిలి చిన్నగా తగ్గాడు సితార మూడ్ డైవర్ట్ చేయడానికి. వెంటనే తేరుకున్న సితార గుటుకలు మింగుతూ అభిని తేరిపారా చూస్తూ ఇప్పుడు నువ్వేదో చేశావు అని అడిగింది కోపంగా వేలు చూపించి. అభి నవ్వాపుకుంటూ అదే వేలిని పట్టుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మళ్ళీ లేవడానికి చూస్తున్న సితారాని సీరియస్గా చూసి ఒకసారి గిల్లినోడికి రెండోసారి గిల్లడం రాదనుకోకు, మూసుకొని ప్రాపర్గా కూర్చో అని కసిరేసరికి మెట్టు దిగక తప్పలేదు. అభి ఒడిలో సైడ్కి తిరిగి కూర్చుంది. అభి సైడ్ టేబుల్ పైన ఉన్న బౌల్ అందుకొని సితారాకి పోరిజ్ను స్పూన్తో అందిస్తే సితార ఫేస్ అంతా వికారంగా పెట్టుకొని యక్ నాకొద్దు అని మారం చేసింది. సితారా యు ఆర్ నాట్ ఏ కిడ్, సైలెంట్గా తిను అని కళ్ళతోనే బెదిరించాడు. ఏడుపు ముఖం పెట్టుకొని నాకు ఇది అస్సలు నచ్చదు అభి, ప్లీజ్ ఇంకేమైనా పెట్టు తింటాను అని అంది కంఠంపై ప్రామిస్ అన్నట్టు గిచ్చుకొని. అభి ఆ చేతిని పక్కకు తప్పించి నాకు తెలిసి ఎప్పుడేం పెట్టాలో, ఇట్స్ ఆల్రెడీ 11:30, ఈ టైంలో దమ్ బిర్యానీ, చిల్లీ చికెన్ కబాబ్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకు, అది కూడా నా నుండి. లైట్ ఫుడ్ తీసుకుంటే త్వరగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పి స్పూన్ ముందు పెట్టాడు. ఆ స్పూన్ వైపు అయిష్టంగా చూస్తున్న సితార కింద లిప్ని గిచ్చాడు. నొప్పికి వెంటనే నోరు తెరిచిన సితార నోట్లో స్పూన్ పెట్టేశాడు అభి. అలకగా ముఖం పెట్టి మింగాలా కక్కాలా అన్నట్టు చూస్తుంది సితార. తన ఎక్స్ప్రెషన్ అర్థమై మూతి పగలగొడతా ఊసావంటే తిను అని కయ్యమన్నాడు అభి. విషం మింగినట్టు అతి బలవంతంగా మింగి పెద్ద కళ్ళతో అభిని ఉరిమేలా చూస్తుంది సితార. సెకండ్ స్పూన్ కూడా అలాగే రిజెక్ట్ చేయడంతో తన చేతిలో ఉన్న బౌల్ చూపిస్తూ ఇది కంప్లీట్ అయ్యే వరకు నిన్ను వదలను అని అన్నాడు వార్నింగ్ టోన్లో. నాకు నచ్చలేదురా ఇది, ఎలా తింటాను చెప్పు అని అడిగింది ఏడుపు ముఖం పెట్టుకొని. సితారా లేట్ చేయకు, సైలెంట్గా తిను, నీకు తెలుసు నువ్వు తినే వరకు నేను వదలను అని అన్నాడు స్ట్రాంగ్గా. ఇంకా తప్పించుకోవడానికి మరో ఆప్షన్ లేక అభి తినిపిస్తే బుద్ధిగా తింటుంది. అభి తనకి ఫీడ్ చేస్తూ ఇంకో 2 డేస్లో మీ అత్త వస్తుందే అని చెప్పాడు. సితార బ్లాంక్ ఫేస్ పెట్టి మా అత్త ఎవరై ఉంటారు అని ఆలోచిస్తుంటే సుతార తలపై ఒక మొట్టికాయ గిఫ్ట్గా ఇచ్చి మా అమ్మే తింగరి అని అన్నాడు స్ట్రెస్ చేస్తూ. సితార అభి కొట్టిన ప్లేస్లో రబ్ చేసుకుంటూ కొట్టి చెప్పాలా ఈడియట్ అని బుంగమూతి పెట్టింది. కొట్టడం కాదు తన్నాలి, ఇంకెంతమంది అత్తలు ఉన్నారు నీకు, ఓ తెగ ఆలోచించేస్తున్నావు అని అడిగాడు సీరియస్ టోన్తో. ప్రస్తుతానికి ఒక అత్తే ఉంది, కానీ ఫ్యూచర్లో ఇంకో అత్త వస్తుంది కదా ఎగ్జైట్ అవుతూ చెప్తున్న తన నడుంపై గట్టిగా గిల్లేశాడు. ఆ మెంటల్ చంపేశావురా అని అంటూ మళ్ళీ గిల్లిన చోటు చూసుకుంటున్న తన 2 బుగ్గలు చేత్తో నొక్కి పట్టుకొని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఫ్యూచర్లో ఇంకో అత్త ఎలా వస్తుంది నీకు చాలా అంటే చాలా సీరియస్గా అడిగాడు అభి. బుగ్గలు నొప్పి పుడుతుంటే అభి ఎందుకంత సీరియస్ అయ్యాడో అర్థం కాక మాట్లాడడానికి ప్రయాసపడుతుంది సితార. అభి చేతిపై కొడుతుంది మాట్లాడలేక. ఆన్సర్ మై క్వశ్చన్ గట్టిగా వినబడింది అభి గొంతు. మాట్లాడడానికి నోరు సహకరిస్తేనే కదా. విడిపించుకోవడం మానేసి రెప్పదాటని కన్నీటిని జాలిగా చూస్తున్న తనను చూసి నెమ్మదిగా వదిలాడు. సమాధానం చెప్పు రెట్టించి అడిగాడు అభి. అస్సలు మాట్లాడాలని లేదు సితారాకి, లేవబోయింది పైకి. తనని పట్టుకున్న అభి చేతిపట్టు తన ఎల్బోని నొక్కేస్తుంది. అవే కన్నీటిని రెప్పదాటకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ మళ్ళీ అదే ప్లేస్లో కూర్చుంది బుద్ధిగా. జవాబు చెప్పలేదు నువ్వు నాకు ఇంకా. మళ్ళీ అదే ప్రశ్న అభి నుండి. ఎందుకు అభి అంత సీన్ చేస్తున్నావు, నేనేదో అని నసుగుతుంటే సితారా నేను అడిగిన ప్రశ్నకు మాత్రం ఆన్సర్ ఇవ్వు కోపాన్ని తగ్గించుకుంటూ అడిగాడు అభి. చెప్పక తప్పదు కాబట్టి 2 సెకండ్స్ ఆగి ఫ్యూచర్లో నా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు నాకు అత్త
అవుతారు అనే మాట బయటకు రాకుండానే డ్రీమ్స్ మానే, నీకు మరో అత్త రాదు, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఒకటే అత్త, తను మా అమ్మ వరలక్ష్మి అని సీరియస్గా చెప్పి తనని పక్కన కూర్చోబెట్టి పైకి లేచాడు అభి. తనకి తెలియకుండానే చెప్పాడు, నీ లైఫ్లో మరో అబ్బాయి రాడు, నేను మాత్రమే ఉంటానని. రైలింగ్ పట్టుకొని నుంచున్న అభి చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. స్వింగ్ చైర్లో కూర్చున్న సితార చేతులు నలుపుకుంటూ నేల చూపులు చూస్తుంది. చల్లటి గాలి అస్తవ్యస్తంగా ఉన్న అభి మనసుని స్థిమితపరుస్తుంది. సితారతో తన బిహేవియర్ గుర్తు వస్తుంటే భారంగా కళ్ళు మూసుకొని ఎగురుతున్న జుట్టుని 2 చేతులతో గట్టిగా వెనక్కి ఆనుకొని, ఉఫ్ అభి, కంట్రోల్ యువర్ సెల్ఫ్, డోంట్ బిహేవ్ లైక్ ఏ బీస్ట్ అని మనసులో అనుకొని సితార కోసం వెనక్కి తిరిగి చూశాడు. లోపలికి వెళ్తూ కనిపించింది. సీతా అని పిలిచాడు తనకి వినపడేలా. వినపడి కూడా విననట్టు వెళ్ళిపోతుంది సితార. సీత కమ్ బ్యాక్ అని అన్నాడు ఇంకొంచెం వాయిస్ రేస్ చేస్తూ. హూ కేర్స్ అన్నట్టు వెళ్తున్న సితారాని 4 అడుగుల్లో చేరుకొని గోడకు లాక్ చేశాడు ఫోర్స్గా. సితార కనీసం అభి వైపు కూడా చూడట్లేదు. లుక్ ఎట్ మీ, నెమ్మదిగా వినబడింది అభి గొంతు. చూసింది అతడి కళ్ళల్లోకి. కోపం వచ్చిందా లాలనగా అడిగాడు. అయ్యో, మీపై నేను కోపడ్డం ఏంటి సార్? ఎంతైనా మీరు గిల్లేవాళ్ళు, నేను గిల్లించుకునేదాన్ని. కావాలంటే ఇక్కడ కూడా గిచ్చండి, ఈ స్పాట్ ఖాళీగా వదిలేయడం ఎందుకు అని టాప్ పైకెత్తి చూపించింది. అప్పటికే 2 సార్లు గట్టిగా గిచ్చాడేమో. ఎర్రగా కమిలిపోయింది ఆ 2 ప్లేసెస్లో. జాలేసింది మిస్టర్ కోపిస్ట్కి కూడా. సితార ముఖం దోసిట్లోకి తీసుకొని, పెయిన్గా ఉందా అని అడిగాడు ఆప్యాయంగా. అబ్బే లేదండి, చాలా సమ్మగా ఉంది, ఐస్ క్యూబ్ని పట్టుకున్నంత చల్లగా ఉంది అని అంది నటించేస్తూ. ఏయ్ ఆపవే, నేను సీరియస్గా మాట్లాడుతుంటే ఎందుకు ఓవర్ చేస్తున్నావు అని అడిగాడు చిరాగ్గా. నేనెందుకు ఓవర్ చేస్తానండి అని ఇంకా మాట్లాడుతుంటే 2 చేతులతో ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టాడు. వెంటనే లివింగ్ రూమ్కి వెళ్ళాడు అభి. ఎక్కడికి వెళ్ళాడు అని అంటూ పైకి లేస్తున్న సితారాకి డోర్ ఓపెన్ చేసుకొని వస్తున్న అభి కనిపించాడు. తనని మళ్ళీ వెనక్కి పడుకోబెట్టి పక్కనే కూర్చున్నాడు. సితార టాప్ పైకి తీస్తుంటే కంగారుగా పట్టేసుకుంది. డోంట్ ప్యానిక్ అని తాను ఎక్కడైతే గిల్లాడో అక్కడి వరకు టాప్ పైకెత్తి వదిలాడు. తనతో పాటే తెచ్చిన పెయిన్ రిలీవర్ ఆయింట్మెంట్ సున్నితంగా కందిన సితార నడుముపై అప్లై చేశాడు. పడుకొని తననే తీక్షణంగా చూస్తున్న సితారను చూసి, ఏమైంది అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు అభి. ఏం లేదన్నట్టు హెడ్ నోట్ చేసి చూపు తిప్పేసింది. తన నడుంపై నాట్యమాడుతున్న అభి చేతివేళ్ల స్పర్శకి లోపల సరిగమలు పాడేస్తుంది తన మనసు. కానీ కోపం అనే ముసుగు సితార ఫీలింగ్స్ని బయటకు రానియలేదు. నోటితో గాలి ఊదుతూ సున్నితంగా అప్లై చేస్తున్న అభిని చూసి, నువ్వు చాలా స్ట్రేంజ్ అని లోపలికి అణుకుపోయి బయటకి అనేసింది. అప్పుడు చూశాడు అయోమయపు చిన్న కళ్ళతో. ఎప్పుడు ఎలా ఉంటావో కనీసం నీకైనా అర్థమవుతుందా? ఒకసారి నీలో ఉన్న బీచ్ని నిద్రలేపుతావు, ఇంకోసారి ఎక్కడ లేని ప్రేమను తెచ్చి నాపై కుమ్మరిస్తావు. అస్సలు అర్థం కావు, పజిల్డ్ హార్ట్ నీది అని అంది తన గురించి తనకే కంప్లైంట్ ఇస్తున్నట్టు. నవ్వాడు అభి చాలా చిన్నగా. ఎందుకు నవ్వుతున్నావురా అని అయోమయంగా అడిగింది సితార. నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు కదా, అందుకే నవ్వొచ్చింది అని సమాధానం ఇచ్చాడు అభి. నేనేం నిన్ను అర్థం చేసుకోలేదు, అసలు నేను నిన్ను పూర్తి కాకుండానే నేను కూడా అదే అంటున్నాను అని అన్నాడు అభి ముభావంగా. 5 సెకండ్స్ సితారకి మాటలు రాలేదు. నువ్వు రాక్షసుడివి అని అంది కంప్లైంట్ ఇస్తున్నట్టు. తెలుసు, ఇంకా అని అడిగాడు నెమ్మదిగా. బీస్ట్ అంది సితార కోపంగా. థ్యాంక్స్ అని చిన్నగా నవ్వాడు అభి. నిన్ను చేసుకునే అమ్మాయి 4 రోజులకే తట్టాబుట్ట సర్దేసి వెళ్ళిపోతుంది అని సితార అరగానే చిర్రుని చూశాడు అభి. కానీ ఆ కళ్ళల్లో కోపం లేదు, బాధ మాత్రం ఉంది. ఇంకా చెప్పాలంటే సన్నని నీటిపొరుంది. సితార నుండి అలాంటి ఒక స్టేట్మెంట్ ఊహించలేదు అభి. బహుశా అందుకేనేమో ఆ నీటి పొర. సితారాకి కనబడకుండా ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు. ఏదో అనాలనంది, కానీ తను ఏదైతే అందో అది అభికి తగదు అని సితారాకు కూడా తెలుసు. అలాగే ఇప్పుడు అభి హర్ట్ అయ్యాడని స్పష్టంగా కనిపిస్తుంటే పైకి లేచింది. అభి భుజంపై చెయ్యేస్తూ,
నేనది కావాలని అని అంటుండగా అభి తనకి కనబడకుండా చెమ్మచేరిన కళ్ళను తుడిచేసి తన వైపుకు నవ్వుతూ చూస్తూ "హ్మ్, ఇంకా" అని అడిగాడు అసలేం పట్టనట్టు. అభి నవ్వు స్వచ్ఛంగా వచ్చినప్పటికీ తనలో టన్నుల కొద్ది గిల్టీనెస్ని నింపేసింది. ముఖం దిగాలుగా పెట్టుకొని "నువ్వు ఇలా ఇంకా నన్ను రెచ్చగొట్టి కావాలని తిట్టించుకుంటున్నావు" అని అంది మూతి ముడుచుకొని. "మ్హూ, ఇంకా" అని అడిగాడు తన సమాధానంతో అతనికి పని లేనట్టు. "ప్లీజ్ అభి, ఆపే ఇంకా, నాకు ఏడుపు వస్తుంది" అని చెప్పింది ఏడుపు ముఖంతో. ఇంకా" నవ్వు చెరగలేదు అభి పెదాలపై. "ఇంతకంటే నన్ను 2 కొట్టి నా గురించి ఏం తెలుసని స్టేట్మెంట్ పాస్ చేసావా అని అడగరా రావణ్" అని అరిచేసింది ఒక్కటేసారి. నవ్వుతూ తనను హగ్ చేసుకున్నాడు అభి. సితార వెనక్కి జరగలేదు. "యాక్చువల్లీ నేనేంటో నీకు తెలుసే. నా వైఫ్ విషయంలో నేను ఎలా ఉంటానో చెప్పి నాకంటే నువ్వే ఎక్కువ ఫీల్ అయ్యావు చూసావా? దాన్ని ఏమంటారో ఆలోచించుకొని నాకు చెప్పు. నీ పావు మైండ్కి షార్ప్నెస్ పెట్టు ఇప్పుడైనా" అని చెప్పి వదిలాడు. "ఇంతకీ అత్తెందుకు వస్తుంది" అని అడిగింది. చెప్పినప్పుడు సోది పెట్టకుండా విని ఉంటే అభి వేళ్ల మధ్య తన చిట్టి నడుము నలిగేది కాదు కదా అని తన తొందరపాటికి తనను తానే నిందించుకుంటూ. "ఇంట్రెస్ట్ లేదు" స్థిరంగా చెప్పాడు అభి. "వాట్?" అని అరిచింది సితార తను అడిగిన ప్రశ్నకి అభి ఇచ్చిన సమాధానానికి సంబంధం లేక. కాళ్ళ కిందే ఉంచి బెడ్పై అడ్డంగా పడుకొని చెప్పాలి అనుకున్న "నువ్వు అడిగిన క్వశ్చన్స్లో నాలో నిద్రపోతున్న మిస్టర్ ఈగోయిస్ట్ని తట్టి లేపింది కాబట్టి చెప్పాలనే ఇంట్రెస్ట్ దోప్స్ అన్నమాట" అని చెప్పి కళ్ళు మూసుకుంటే అతని భుజంపై గట్టిగా కొట్టి "ఏంటి ఇక్కడే సెటిల్ అయిపోతున్నావు? వెళ్ళి నీ రూమ్లో పడుకో" అని చెప్పింది కళ్ళతోనే బెదిరిస్తూ. నైట్ ఒంటరిగా నిద్ర పట్టట్లేదు, కంపెనీ ఇస్తావేమో అని ఇక్కడికి మకం మార్చుకున్నాలే. ఏ, నీకేమైనా ప్రాబ్లమా?" అని అడిగాడు అభి కళ్ళు తెరవకుండానే. ప్రాబ్లమే. అసలే పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిని. ఎవరైనా నిన్ను నా రూమ్లో చూశారు అనుకో, ఇంకా నాకు పెళ్ళి అవ్వదు ఈ జన్మకే" కావాలని అభిని ఉడికిస్తూ అంది సితార. "మంచిది, నాకు కావాల్సింది కూడా అదే" అని అంటూ పిల్లో పైన హెడ్ పెట్టుకొని ప్రాపర్గా పడుకున్నాడు అభి. సితార మరొక పిల్లోతో అభిని కొట్టి "అభి, ఇది పద్ధతి అనిపించుకోదు, ప్లీజ్ వెళ్ళు" అని అంది రిక్వెస్టింగ్ టోన్లో. సితార అడిగిందని కాదు కానీ అభికే పద్ధతి అనిపించలేదు. ఎంత మరదలైనప్పటికీ పెళ్ళి కాకుండా ఒకే గదిలో ఉండడం కరెక్ట్ కాదనిపించి పైకి లేచాడు. "ఇంకా ఆగావే, వెళ్ళు" అని అంది సితార గడసరిగా. "చావకు, వెళ్ళిపోతున్నా" అని వెళ్తూ "ఏమైనా నీడుంటే కాల్ చేసి తగలడు, ఓన్ డెసిషన్స్ తీసుకోవడం మానేసి" అని చెప్పి వెళ్ళిపోయాడు తన ఫ్లాట్కి. డిన్నర్ స్కిప్ చేయడం వల్లనో లేక సితార వల్ల కలుగుతున్న ఆందోళన వల్లనో నిద్ర పట్టలేదు అభికి. చాలాసేపు షవర్ కిందే ఉన్నాడు. ఆలోచనలకి పదును పెట్టాడు. ఫ్యూ డేస్ బ్యాక్ నుండి జరిగింది గుర్తు చేసుకున్నాడు. అసలు వెంకటాద్రి ఎందుకు సితార యాక్టివిటీస్ అబ్జర్వ్ చేయమని చెప్పాడు? అంటే సితార మురళీధర్ మామ కూతురు అని అతనికి తెలిసిందా? తెలిస్తే సైలెంట్గా ఉన్నాడా? ఈ తింగర్ పిల్లని వద్దు అంటే కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ నెత్తిన వేసుకొచ్చింది. అది సరిపోదన్నట్టు ఉదయగాడి టార్చర్ ఎక్కువైపోయింది. వాడు సైలెంట్గా ఉంటాడు అని ఇమాజినేషన్లో ఉండిపోకూడదు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. అసలేంటి వీడి ఉద్దేశం అని ఆలోచిస్తూ షవర్ బాత్ కంప్లీట్ చేసి రూమ్కి వచ్చేసరికి ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఉదయ్ నుండి ఫోన్ కాల్. అది ఆన్సర్ చేయాలా వద్దా అని అనుకుంటూనే కాల్ ఆన్సర్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. "చాలా టెన్షన్ పడ్డట్టున్నావు, కానీ ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. బొమ్మ మున్ముందు చూపిస్తాను, దానికి టార్చర్ చూపించి మరీ నా సొంతం చేసుకుంటా, చూస్తూ ఉండు" అని చెప్పి అభి సమాధానం వినకుండానే తాను చెప్పాల్సింది చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు ఉదయ్. అభి ఫోన్ తన పిడికిలిలో పచ్చడి అవుతూ ఈసారి నేలను తాకకుండా కాట్పై పడి తన ప్రాణాలను దక్కించుకుంది. వెంటనే కబోర్డ్లో ఉన్న సిగర్ ప్యాకెట్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు. 1, 2, 3 అలా 8 అయ్యాయి. ఇంకా కోపం తగ్గలేదు అతనికి. బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకొని పడుకునే సితారాకి గాలి వల్ల అభి రిలీజ్ చేస్తున్న స్మోక్ తన బుజ్జి నోస్ని తాకింది. పెట్లాగా స్మెల్ వస్తున్న వైపుకు నడుచుకుంటూ పొగ ఎటు వస్తుందో అటువైపుకు చూసింది.
తన పక్క బాల్కనీలో రైలింగ్కి చేతులు ఆనించి లైట్గా బెండయి నుంచున్న 6 అడుగుల కటౌట్ చూసి నోరెళ్ళబెట్టింది. గుండెల మీద చెయ్యేసుకొని, అమ్మ అభిగా, నీకు స్మోకింగ్ అలవాటు కూడా ఉందా అని మనసులో అనుకోవాల్సింది కాస్త బయటకు అనేసింది. సితార మాటలు క్లియర్గా విన్న అభి సిగర్ పడేయకుండానే తన వైపుకి చూశాడు. స్మోకే కాదు, డ్రింక్ కూడా చేస్తా, నా ఇష్టం, నీకెందుకే అని అన్నాడు కొంచెం కూడా తొనకకుండా. అభి అంత డైరెక్ట్గా చెప్పేసరికి గుడ్లు మిటికరించి చూస్తూ, ఇప్పటి వరకు నువ్వేదో మిస్టర్ జెంటిల్మెన్ అనుకొని భ్రమపడ్డాను, కాదని ప్రూవ్ చేసావు, థ్యాంక్స్ అని చెప్పింది వెటకారంగా. నిన్నెవడు అనుకోమన్నాడు నేను జెంటిల్మెన్ అని? నేను వేస్ట్ గాడిననే అనుకో, పోయి పని చూసుకో అని కసిరాడు ఉదయ్ పైన కోపం సితారపై చూపిస్తూ. నువ్వెవరు నన్ను లోపలికి వెళ్ళమనడానికి? ఇక్కడే ఉంటాను, ఏం చేస్తావు అని అడుగుతూ అక్కడే కూర్చుంది. కూర్చో, ఎవడు కాదన్నాడు, కానీ చీకట్లో ఏడవకు, మళ్ళీ అదో తలనొప్పి నాకు అని అన్నాడు చీకటికి భయపడుతుందని తెలిసి. చూస్తున్నాడు తననే. ఉదయ్, వెంకటాద్రి ఇవే వినిపిస్తున్నాయి అతని చెవులకు. పెద్ద ఆడపులిలా ఒంటరిగా వెళ్ళిపోద్ది ఎక్కడికంటే అక్కడికి. తిరిగి లేనిపోని తలనొప్పులు తీసుకొస్తుంది దెయ్యం. ఇవేం దానికి తెలియవు, చెప్తే వినే టైప్ కూడా కాదు. దీనివల్ల వాళ్ళ నుండి సేవ్ చేయాలి అంటే మా మధ్య ఈ మాత్రం దూరం కూడా ఉండకూడదు. ఏదో ఒక మంత్రం వేసి నా ఫ్లాట్లోకి తీసుకువచ్చేయాలి. అమ్మతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలి, అప్పుడే దీన్ని కాళ్ళు కట్టేసి ఇంట్లో పడేయగలను అని అనుకుంటూ సితార వైపు చూశాడు. ఏంటన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది సితార. ఏం లేదన్నట్టు హెడ్ క్రాస్గా నోట్ చేసి ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు సితారకి. ఆ నవ్వు వెనుక పరమార్థం సితార పాపకి అర్థం కాలేదు పాపం. తను వెళ్ళే వరకు సితార లోపలికి వెళ్ళదని తన రూమ్కి వెళ్ళిపోయాడు అభి. అభి వెళ్ళిన సితార కూడా లోనికి వెళ్ళి బజ్జుంది సాటిస్ఫాక్షన్ స్మైల్తో. లోపలికి వచ్చిన అభి తన తల్లి వరలక్ష్మికి కాల్ చేశాడు. 12 దాటింది అప్పటికే. ఈ టైంలో ఎందుకు కాల్ చేశాడో అనుకొని ఆన్సర్ చేసి, హా అభి, ఈ టైం వరకు పడుకోకుండా ఏం చేస్తున్నావురా అని అడిగింది ఆవిడ. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు? ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తిరిగి ప్రశ్నించాడు అభి. 4 days ఆగితే మీ నాన్న కూడా వస్తాను అన్నారా, ఇద్దరం కలిసి వస్తాం అని చెప్పింది నిర్మలంగా. సరే, వచ్చే ముందు కాల్ చేయండి అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసి పడుకున్నాడు అభి. ఏంటో వీడు, వారానికి ఒకసారి గుర్తొస్తాం, దయతలిచి ఫోన్ చేస్తాడు. వాడు అడగాలి అనుకున్నవి అడిగి మనం అడిగే వినకుండా కాల్ కట్ చేస్తాడు, స్టూపిడ్ అని ముద్దుగా తిట్టుకున్నారు ఆవిడ. ఏంటి నా కొడుకుని ఆడిపోసుకుంటున్నావు అని అంటూ వచ్చారు వరలక్ష్మి భర్త రఘువరన్. మీ తండ్రి కొడుకులను ఆడిపోసుకోవడమే నా పని, అంతేనా అని అడిగింది వ్యంగ్యంగా నవ్వుతూ. అది మాకెలా తెలుస్తుంది, నువ్వే చెప్పాలి. వాడికి బొత్తిగా మనం అంటే ప్రేమ లేదండి, కనీసం ఎప్పుడైనా మన గురించి ఆలోచిస్తాడా అనిపిస్తుంది నాకు. వీడికంటే కిషు 100 రెట్లు బెటర్. కావాలంటే నా కాల్ హిస్టరీ చెక్ చేయండి. మార్నింగ్ కాల్ వాడిదే, గుడ్ నైట్ కాల్ కూడా వాడిదే అవుతుంది. వాడు ఇండియా వెళ్ళినప్పటి నుండి ఇల్లంతా బోసిగా అనిపిస్తుంది ముభావంగా చెప్పారు వరలక్ష్మి. వాడిని అలానే వదిలేస్తే కొన్ని రోజులకి మనల్ని చూసి ఎవరో అంటాడేమో. వాడిని అలా వదిలేస్తే ఒంటరిగా ఉండడానికి అలవాటు పడిపోతాడు. ఎలానో 4 రోజులు ఇండియా వెళ్తున్నాం కదా, అక్కడే మన తెలుగు అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దామండి అని చెప్పింది ఆవిడ. పెళ్ళంటి టార్చర్ తట్టుకోలేక రోజుకొకసారైనా నీకు కాల్ చేసి వాడు బాధలు చెప్పుకుంటాడు, అలా అయినా వాడితో మాట్లాడాలనా అని అడిగారు రఘువరన్ ఆమె ఆలోచనని అంచనా వేస్తూ. వరలక్ష్మి చేతిలో ఉన్న పిల్లోతో రఘువరన్ గారిని కొట్టి, నేనంత సెల్ఫిష్ అనుకుంటున్నారా? అట్లీస్ట్ అలా అయినా వాడు రిలేషన్ వాల్యూ తెలుసుకుంటాడని నా కోరిక, అంతే, అంతకు మించి ఏం లేదు అని చెప్పింది ముఖం చిన్నబుచ్చుకొని. అయినా కూడా నాకు ఇందులో నీ స్వార్థమే కనిపిస్తుంది అని అన్నారు ఆమె పక్కన వచ్చి కూర్చుంటూ. మీరు ఊరుకోండి, నన్ను అనకుండా ఉండలేరు. మీ కళ్ళకు నేను నా చిన్న కొడుకు కనిపించాం కదా. వద్దంటే బెంగళూరు వెళ్ళి కంపెనీలో జాయిన్ అయ్యాడు. అనవసరమైన తలనొప్పులన్నీ నెత్తికి ఎక్కించుకుంటున్నాడు. ఫలితంగా నిద్రకు దూరం అయ్యాడు. టైం 12 దాటింది అక్కడ. ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నాడు వాడు? చక్కగా నా మాట విని ఇక్కడే స్టార్టప్ పెట్టమన్నాను, కుదరదు, నా లైఫ్ నా ఇష్టం అని అందులో జాయిన్ అయ్యాడు. అక్కడికి వెళ్ళినప్పటి నుండి మాట్లాడడమే తగ్గించేశాడు అని చెప్పారు కొడుకు బాధపడుతున్నాడు అని కంటతడి పెట్టుకుంటూ. బాధపడుతున్న ఆమెని అక్కున చేర్చుకున్నారు. భుజంపై తడుతూ,
ఇట్స్ ఓకే వరా, వాడికి చెప్పుకోలేని బాధలు ఏమున్నాయో. అయినా నా కొడుకు సమర్థుడు, ఏమైనా చేయగలడు, అనుకున్న సాధించగలడు అని అన్నారు ఆమెలో ధైర్యం నింపడం కోసం. అలా అని నా అనుకున్న వాళ్ళు ఉన్నారు అని మర్చిపోతాడా ఈడియట్. వాడిలో వాడే బాధపడతాడు. కన్న తల్లిగా ఆ బాధ నేను భరించలేను. ఇండియాకి వెళ్ళిన తర్వాత అసలు వాడి బాధ ఏంటో కనుక్కోండి అని చెప్పారు ఆర్డర్ వేస్తున్న రీతిలో. సరే సరే, నేను కనుక్కుంటాలే, నువ్వేం టెన్షన్ తీసుకోకు. అయినా కూడా వరలక్ష్మి గారి ముఖంలో నవ్వులేదు. ఆమె మూడ్ డైవర్ట్ చేయడానికి, అవును వరా, ఇంతకీ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యావు, సరే మరి కోడల్ని చూసావా అని అడిగారు. ఆ మాటతో వరలక్ష్మి నవ్వుతూ, నా కోడల్ని నేను ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నాను అని అన్నారు నిర్మలంగా. నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా? అంటే వాడి అభిప్రాయం నీకు అవసరం లేదా? ప్రశ్నార్థకంగా రఘువరన్ గారిలో, నేను చూసిన అమ్మాయి వాడికి కూడా ఇష్టమేనండి అని చెప్పింది ఖచ్చితంగా. అవునా, నీకెలా తెలుసు? ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడిగారు రఘువరన్. ఎవరో చెప్పను, డైరెక్ట్గా చూపిస్తా, కానీ ఒకటి మాత్రం నిజం, నా కోడలు నా కొడుకు దగ్గరే ఉంది అని చెప్పింది కాన్ఫిడెంట్గా. సరేలే, టీజర్ చూపిస్తూ నన్ను ఎగ్జైట్ చేయకు, చూపిస్తా అన్నావుగా, చూస్తానులే అని అన్నారు రఘువరన్. ఇండియా. నెక్స్ట్ డే అభి లేచి సితార దగ్గరికి వెళ్లకుండానే ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్తూ సెక్యూరిటీకి చెప్పాడు, సితార బయటకు వెళ్తే నాకు ఇన్ఫామ్ చేయి, ఇన్ కేస్ ఎవరైనా కలవడానికి వస్తే నాకు కాల్ చేయి అని. అభికి ఓ గొప్ప వరం ఉందండోయ్, కోపం టెన్షన్లో ఉన్నప్పుడు డబల్ వర్క్ చేసేస్తాడు. బంపర్ ఆఫర్ ఏంటంటే తన టీం అంతటికి కూడా హార్డ్ టైం ఇస్తాడు. ఆ టైంలో 2 రోజుల్లో నుండి అభిని సరిగ్గా చూడకేమో. ఎప్పుడూ డౌట్ అంటూ అభి ఛాంబర్కి వెళ్తుంది నవ్య. 2-3 టైమ్స్ చూసి ఇంకా కోపం అదుపు తప్పేసరికి 4వ సారి వచ్చిన తనని ఉరిమేలా చూసి ఆమె తెచ్చిన ఫైల్ నేలకేసి కొట్టి కోపంగా పైకి లేచి, చదువుకొనే వచ్చావు ఇక్కడి వరకు, చిన్న చిన్న ఇష్యూస్లో కూడా డౌట్ వస్తే ఇంకెందుకు నువ్వు? బడ్జెట్ మేనేజర్కి సితారాతో పాటు కాంపిటీట్ అయ్యావు, ఇన్ని డౌట్స్ పెట్టుకుని ఎలా పనిచేస్తావు అని కసిరేశాడు గట్టిగా. ఊహించని రియాక్షన్కి, అభి తిట్లకి కళ్ళమ్మట నీళ్లు గిర్రున తిరిగాయి నవ్యకి. తన ఏడుపు చూసి అభి తనను తాను స్థిమితపరుచుకొని గెట్ లాస్ట్ అని కసిరాడు. సెకండ్ థాట్ లేకుండా వెళ్తున్న నవ్యని చిటికెల సౌండ్తో ఆపి గోడకి అంటుకొని ఉన్న ఫైల్ చూపిస్తూ, దీనికోసం మళ్ళీ వస్తావా, తీసుకెళ్ళు అని కసిరి షర్ట్ బటన్స్ లూజ్ చేసుకొని ఏసీ పెంచుకొని వర్క్ స్టార్ట్ చేశాడు. నవ్య బయటకు వెళ్ళగానే గోడకి ఆనుకొని గట్టిగా ఊపిరి తీసుకొని ఏడుస్తూ, వామ్మో ఏమో అనుకున్నాను, కానీ అభిసాని తట్టుకోవడం కష్టమే. ఆ సితార పని మానేసినప్పటి నుండి ఇంకా ఎక్కువ అరుస్తున్నారు. అందంగా ఉంటారని బలుపు అనుకుంటా, ఆడపిల్లలను కూడా చూడకుండా తిట్టేశారు అని ఏడుస్తూ కాసేపు ఆగి, అయినా ఆ అందగాడిని అందుకోవాలి అంటే ఆ మాత్రం పొగరు బలుపు బోనస్ అని అనుకోవాలి. సార్ కోసం ఏమైనా చేస్తాను, తిట్లే కాదు కొట్టినా పడతాను అని అనుకొని అక్కడి నుండి తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయింది. డౌట్స్ వస్తే వినయ్ విహాన్ని అడిగేది కానీ అభి దగ్గరికి మాత్రం వెళ్ళేది కాదు. నవ్య వెళ్ళిపోయిన తర్వాత అభి సీట్ వెనక్కి జారుకున్నాడు. కళ్ళు మూసుకొని ఐబ్రోస్ రబ్ చేసుకుంటూ నవ్య చూపులు ప్రవర్తన నెమరు వేసుకుంటున్నాడు. నవ్య ఎందుకు డౌట్స్ అని వస్తుందో అభికి తెలియంది కాదు. డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమె చూపులు ఎక్కడుంటాయో కూడా తెలిసిందే. విరక్తి కలిగింది ఆమె చూపులకి. ఫైల్ ఇచ్చేటప్పుడు అభి చేతులను తాకుతూ తీసుకోవడంతో 4వ సారి వచ్చినప్పుడు అరిచేశాడు కావాలనే. వ్యామోహంతో తనపై బ్యాడ్ థాట్స్ పెట్టుకునే వాళ్ళని చాలామందిని చూశాడు అభి. వాళ్ళతో కంపేర్ చేస్తే సితారా ఫార్ బెటర్ అనిపిస్తూనే ఉంటుంది అతనికి. అడ్వాంటేజ్ ఇచ్చినా తీసుకోదు, పైకి కనిపించే అందానికి అస్సలు విలువనివ్వదు అని తెలుసు. సితారాలో అభికి నచ్చిన కారణాల్లో ఇది కూడా ఒకటి. అదే ఆలోచిస్తూ ఫీలింగ్స్ కంట్రోల్ కాక సితారకి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆమె వణకడం తలుచుకుంటున్న అభిలో నవ్వు పుట్టేసింది. పులి, నువ్వు నాకు దూరంగా ఉంటే ఇలా ఎవరో ఒకరు నన్ను సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తుంటారే. అయినా నేను పడననుకో, ఎందుకైనా మంచిది, మన మధ్యలోకి థర్డ్ పర్సన్ రాకుండా నన్ను నీ వాణ్ణి చేసేసుకోవే అని అనుకున్నాడు. ఈలోపు ఫోన్ రింగ్ అయితే ఆన్సర్ చేశాడు. సెక్యూరిటీ నుండి కాల్ వస్తుంది. వెంటనే కాల్ ఆన్సర్ చేసి చెప్పు అన్నాడు. సార్, సితారా మేడంని కలవడానికి ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు,
పేరు అడిగితే చెప్పకుండా కంగారుగా వెళ్ళిపోయాడు అని చెప్పాడు. నెక్స్ట్ మినిట్ అభి చేతిలో కార్ కీస్ ఉన్నాయి. వెయిట్, నేను వస్తున్నా అని అన్నాడు అప్పటికే తన ఛాంబర్ దాటేసి. ఇంతకీ సితారం కలవడానికి వచ్చింది ఎవరై ఉంటారు? మీకేమైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.